కడప జిల్లా యంత్రాంగం ప్రాజెక్ట్ యాంట్స్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు ఈ ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ భోజనం ముందు నుంచి అనంతరం వరకు ప్రతి దశలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించారు. సర్కారీ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకలి తీర్చే కార్యక్రమంగానే కాకుండా విద్యార్థుల క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే కార్యక్రమంగా తీర్చిదిద్దనున్నారు. ఇంతకీ ప్రాజెక్ట్ యాంట్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది? ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, కడప జిల్లా అధికారులు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రూపకల్పన అంతా కూడా పూర్తయింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. అయితే కడపలో మాత్రం కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి స్మార్ట్ కిచెన్ల ద్వారా నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. దాదాపు 38 స్మార్ట్ కిచెన్లు ఉన్నాయి. 1788 పాఠశాలలు ఉన్నాయి. సుమారు 1,00,000 మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ భోజనాన్ని అందిస్తున్నారు. అయితే ఇది ఎంతో విజయవంతమైంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే దీనికి అదనంగా మరో కార్యక్రమాన్ని జిల్లా అధికారులు రూపొందించారు. ఈ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ యాంట్స్ అంటారు. ప్రాజెక్ట్ యాంట్స్ అంటే చీమలు. చీమల ప్రాజెక్ట్ లాగా దీన్ని తెలుగులో భావించవచ్చు. అయితే క్యూషోకు అనే జపాన్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జపాన్లో దీన్ని క్యూషోకు అని పిలుస్తారు. దీన్ని కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమంలో దీన్ని అమలు చేస్తున్నారు. అంటే ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే చీమలు ఎంతో క్రమశిక్షణగా ఉంటాయి, సమిష్టిగా పనిచేస్తాయి, దాని బాధ్యతను ఎప్పుడు నిరంతరం నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని పాఠశాల విద్యార్థులకు కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంటే విద్యార్థి దశ నుంచినే ఎంతో బాధ్యతగా మెలగడము, క్రమశిక్షణతో ఉండడము, పెద్దల పట్ల గౌరవభావంతో ఉండడము, ఇవన్నీ కూడా సమిష్టిగా ఉండడము, నాయకత్వ లక్షణాలని అలవర్చుకోవడము, ఈ విషయాలన్నింటినీ కూడా బోధించే ఒక వినూత్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం అంటే మధ్యాహ్న భోజనానికి లింక్ చేస్తారు, అంటే అనుసంధానం చేస్తారు. దీనివల్ల పిల్లలకు విద్యార్థి దశ నుంచినే నాయకత్వ లక్షణాలు, బాధ్యత ఇవన్నీ కూడా అలవాటవుతాయి. అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా మధ్యాహ్న భోజనానికి ముందు, మధ్యాహ్న భోజనం తర్వాత, మధ్యాహ్న భోజన సమయంలో అనే 3 దశలు ఉంటాయి. మధ్యాహ్న భోజనానికి ముందు అంటే పిల్లలందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా అందరూ చేతులు శుభ్రపరచుకోవడము, అంటే పరిశుభ్రంగా ఉంచడము, క్యూలో నిలబడ్డము, ప్లేట్లు తీసుకొని భోజనం పట్ల తమ కృతజ్ఞతను తెలియజేయడము, తర్వాత భోజనం వడ్డించే సమయంలో పిల్లలే బాధ్యత తీసుకొని, పెద్ద పిల్లలు బాధ్యత తీసుకొని భోజనం వడ్డించడము, భోజనాన్ని వృధా చేయకుండా తినడము, ఆ తర్వాత తిన్న తర్వాత ప్లేట్లని శుభ్రంగా కడగడము, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా, ఈ ప్రాజెక్ట్ యాంట్స్ ద్వారా ఈ విద్యార్థులకు బోధించుతున్నారు. ఇది ఎంతో విజయవంతం చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. దీంట్లో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరినీ కూడా, గ్రామస్తులు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యులను చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. త్వరలోనే కడప జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీని పేరు ప్రాజెక్ట్ యాంట్స్. ఇది జపాన్ నుంచి దీన్ని జపాన్ స్ఫూర్తి ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్ యాంట్స్కి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.